ఆయితరం వచ్చిందంటే చాలు అందరూ హమ్మయ్య అనుకుంటుంటారు. ఇంత తున్కల కూర వండుకొని బగారా బువ్వ పెట్టుకొని కడుపు నిండా తిని వారం అంతా చేసిన కష్టం మర్చిపోతుంటారు. కానీ మన లీడర్ సాబులు అట్లా కాదు. ఈ నడుమ ఏ కార్యం పెట్టుకున్నా ఆయితరం నాడే పెట్టుకుంటుర్రు. నెరి సీఎం సార్ అయితే ఆయితరం వచ్చిందంటే చాలు ఏదో జిల్లాలో సుడి పెడుతుండు. మరిగా ఈసారి ఏ జిల్లాకు పోయిండు, ఏమేమి ముచ్చట్లు చెప్పిండు పాండ్రి ఒక్కసారి చూసి చూద్దాం. బోనాల పండుగ, 15 ఆగస్టు పండుగ, వాన పూజలు అన్నీ ఒడిచినాయి. అందుకే ఇక మళ్ళోసారి జిల్లాల బాట పట్టిండు సీఎం రేవంత్ సారు. ఐతారం ఒక్కటే రోజులో 3 జిల్లాలు సుడిపెట్టిండు. తొలిత ఎక్కడికి పోయిండయ్యా అని అంటే ములుగు జిల్లాలో వెలిసిన మైమగల్ల వనదేవతలు సమ్మక్క సారలమ్మ దర్శనానికి పోయిండు సారు. తల్లులిద్దరికి పబ్బతి పట్టిండు. అటెనక కొత్తగా కట్టిన కలెక్టర్ బంగ్లాను చాలు చేసిండు. అట్లనే రాష్ట్రం అంతా కలిపి 16,000 కోట్లతోని కొత్త రోడ్లు వేయించేందుకు పనులు ములుగు జిల్లాకెంచే చాలు చేసిండు పెద్ద సారు. అన్నట్టు సమ్మక్క సారలమ్మ సన్నిధి నుంచే ఒంటరి వితంతు మహిళలకు కొత్త పింఛన్లు ఇచ్చే కార్యం కూడా చాలు చేసిండు. అటు హన్మకొండ జిల్లా పరకాల దిక్కు 100 మంచాల దవాఖానా, డిగ్రీ కాలేజీ బంగ్లాను కూడా చాలు చేసిండు ముఖ్యమంత్రి. పరకాల దవాఖానకు ఇటు భూపాలపల్లి అటు మహారాష్ట్రకించి కూడా వస్తుంటారు పబ్లిక్. వాళ్ళకి ఇప్పుడు ఇంత మంచిగా అయింది సౌలతి. ఇంకో ముచ్చట ఏంటిదంటే పరకాలలో డిగ్రీ కాలేజీ కట్టిమని అప్పుడు ఎప్పుడో 18 ఏళ్ల కింద పర్మిషన్లు వస్తే ఇన్నొద్దులకు బిల్డింగ్ కట్టుడు పూరాగా ఒడిచింది. ఇవే కాదు, చలివాగు చెక్కు డ్యాము, మోడల్ బస్ స్టాండు, యంగ్ ఇండియా స్కూలు ఇట్లా గట్టిగానే చాలు చేసిండ్రు పనులు. అటెనక పసల సంత గ్రౌండ్లో పెద్ద మీటింగ్ నడిచింది. ఎప్పట్లెక్కనే సీఎం సారు ముచ్చట దుమ్ము లేచింది. ఈనాడు పదే పదే బావమర్దులు శాసనసభ ఏర్పాటు చెయ్యి, కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో, రేవంత్ రెడ్డి పాలన ఏం జరిగిందో చర్చిద్దామని వారు అంటున్నారు. అయ్యా, మీ బావమర్దుల కోరిక మేరకు సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తా. బావమర్దులతో పాటు మీ మామను కూడా తీసుకొని రావాలి సభకని నేను చెప్తున్నా. 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రశేఖరరావు గారు శాసనసభకు రావాలి. 10 సంవత్సరాలు వారి పరిపాలనలో వారు తీసుకున్న సంక్షేమ పథకాలు, తెలంగాణలో చేసిన అభివృద్ధి గురించి చర్చించాలని నేను అడుగుతున్నా. ఉమ్మడి వరంగల్ గడ్డ మీద మీటింగ్ అయింది కాబట్టి అక్కడ ఉన్న కారు పార్టీ లీడర్ల మీద గట్టిగానే బాణాలు వేసిండు సారు. ఇక ఎప్పటికే అధికారం మాదే, మమ్మల్ని ఓడించేవాడు లేడు అని విర్రవీగినోళ్లను యశస్విని ఒక చిన్న అమ్మాయి 50,000 ఓట్లతోని బండకేసి కొట్టింది. రాజకీయాలలో కొండ కాకలు తీరిన బండ అన్నాడు. కానీ మీ ఆడబిడ్డ ఒక్క దెబ్బ కొడితే బండ పక్కన 2 ముక్కలు అయింది. ఈ గెలుపు నాదో యశస్వినిదో కాదు, ఈ గెలుపు మీది. మీలో ఉన్న చైతన్యం, మీలో ఉన్న భావ ఆవేశం ఈనాడు ఈ ప్రాంతంలో 12 సీట్లకు 10 సీట్లను గెలిపించి ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాదు, ఇక మళ్ళోసారి పూజల మీద గట్టిగానే అరుచుకుంటూ ముఖ్యమంత్రి. అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అన్నారు. తండ్రి కొడుకులు ఇంట్లో ఉంటే ఆ మేనల్లుడేమో రాష్ట్రంలో కరువు రావాలి, వర్షాలు కురవద్దు, ప్రజలు రావాలి అని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో పోయి అఘోర పూజలు, క్షుద్ర పూజలు, చేతబడి పూజలు చేస్తున్నాడు. ఇట్లాంటోడు ఎవడన్నా ఉంటాడా? అధికారం పోతే ప్రజల సాగు కోరుకుంటాడా ఎవడన్నా? ఇంత సన్నాసులు ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు. గిట్లా ఐతారం అందరికీ సరిపోను ముచ్చట్లు చెప్పిండు సీఎం సారు. ఒకటి వెనక ఒకటి వరుస పెట్టి రిబ్బన్లు కత్తిరించిండు. పనులు చాలు చేసిండు. అన్నిటికి మించి కొత్త పింఛన్లు పంచిండు. సెలవు దినం నాడు ఇంటికాడున్న పబ్లిక్ను గట్టిగానే ఖుషి చేసిండు. అయితే సారు అన్ని తీర్లు ఎగురబెడతాడు కానీ గా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆగినాయి. గా ముచ్చట కూడా ఓ మల్క అరుచుకుంటే అయిపోయాయి కదా అని అడుగుతారు పబ్లిక్.